దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దాని మీదే పెట్టిన వాడెవరో, మనసుని ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు, కార్య సాధనకు హేతు. అదే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకేరా ఆయుధం అవసరం. ఆ స్థాయి దాటిపోయిందంటే ఆడి ఆయుధం అయిపోతాడు. హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు వర్కౌట్లో డే 57. కొంచెం లేట్ అయింది. 2 డేస్గా బిజీ షెడ్యూల్ వల్ల నేను వర్కౌట్ అయితే చేయలేకపోయాను. అందుకే వీడియో కూడా సరిగ్గా పోస్ట్ చేసుకోలేకపోయాను. అంతే, నేను చేయాలని చాలా ట్రై చేశాను, బట్ పాసిబుల్ అయితే అవ్వలేదు. అందుకే ఇంకా తప్పక పరిస్థితుల్లో నేను వీడియోని అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. అండ్ నా 75 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా కరెక్ట్గా 19 డేస్ అయితే ఉంది. 19 డేస్ ఈ 2 డేస్ గ్యాప్ను కూడా కంప్లీట్గా కవర్ చేస్తూ మంచిగా హార్డ్ వర్క్ చేసి నేను ఈ 2-3 డేస్లో ఏదైతే కొంచెం నెగ్లెక్ట్ చేశానో అది రికవరీ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈరోజు వర్కౌట్ అయితే, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడే వర్కౌట్ చేసేసి ఫినిష్ చేసేస్తాను. కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి వార్మప్ కోసం సపాటా అయితే 1 or 2 సెటప్స్ కోసం అయితే చేస్తాను. నేను సపాటే అంటూ ఉంటాను. ఆ సపాటే నార్త్ ఇండియాలో హిందీ వాళ్ళు ఎక్కువ అంటారు సపాటే అని. నేను ఆర్మీలో వర్క్ చేశాను కాబట్టి నాకు అక్కడ వాళ్ళతో పరిచయాల వల్ల నేను కూడా దాన్ని అలాగే అలవాటు చేసుకున్నాను. సో కానీ నిన్న నాకు సేమ్ యూట్యూబ్లోనే ఏదో వీడియోలో సేమ్ దాని గురించి అనిపించింది. దాన్ని బంపింగ్ పుషప్స్ అని కూడా అంటారంట. ఓకే, అంటే మనకి సపాటే అంటే హిందీ కొంచెం అంత రిలేటెడ్గా కాకపోవడం వల్ల బంపింగ్ పుషప్స్ అనేది కూడా కొంచెం బెటర్గానే అనిపించింది నాకు. ఏదైతేనే దాని ఆ ఫామ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చేసింది కూడా జస్ట్ ఆ బంపింగ్ పుషప్స్ తర్వాత బాడీని అలా ఎంగేజ్ చేయడం కోసం. రెస్ట్ అయితే షోల్డర్ మజిల్స్ అండ్ చెస్ట్ మజిల్స్ కోసం. అండ్ నెక్స్ట్ ఆ రెస్టింగ్ పొజిషన్ ఆ టైంలోనే క్వాడ్సెప్స్ అండ్ యాప్స్కి కొంచెం వర్కౌట్ కోసం కాంబోగా నేను అది ట్రై చేశాను. మ్యాక్సిమం ఇప్పుడు ఇలాగే చేస్తూ ఉంటా టైం కవర్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు ఇంకో సెట్ బంపింగ్ పుషప్స్ అయితే ట్రై చేద్దాం. ట్రై ఏం కాదు, అలా అంటున్నా అంతే, చేసేద్దాం అంతే. కాకపోతే ఈరోజు కొంచెం గ్యాప్ తర్వాత అయ్యేసరికి మార్నింగ్ నుంచి సరిగ్గా ఫుడ్ కూడా అయితే ఇంటేక్ అవ్వలేదు. వర్కౌట్ ముందు మళ్ళీ తింటే ఎందుకులే అని చెప్పేసి అలా డైరెక్ట్గా వచ్చేసాను. ఇప్పుడే కొంచెం కంఫర్ట్ అండ్ వెదర్ కూడా చాలా నార్మల్గా ఉండేసరికి దీని తర్వాత నైట్గా డైరెక్ట్గా డిన్నర్ మంచి కుమ్మేద్దాం.
రెండో సెట్ బంపింగ్ పుషప్స్ కూడా మంచిగానే అనిపించింది. బాడీ లైట్గా టైర్డ్ అయితే అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ సేమ్ అదే రిలాక్స్ టైంలో యాప్స్ అండ్ క్వాడ్ స్టెప్స్ మీద క్వాడ్ ట్రైసెప్స్ మీద వర్కౌట్ అయ్యేలాగా చేద్దాం. ఇప్పుడు థర్డ్ సెట్ కూడా బంపింగ్ పుషప్స్. మార్నింగ్ చేయం తిరగకపోవడం వల్ల అండ్ మనం ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ ఇలాంటి డ్రింక్స్ కూడా నేను ఎవరు పెద్దగా యూజ్ చేయలేదు. నా ఈ ఛాలెంజెస్ ట్రై చేసిన తర్వాత అప్పుడప్పుడు మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు ఆ బ్లాక్ కాఫీ అయితే ఒకసారి కొన్నిసార్లు తాగడం జరిగింది. అలాంటి ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ కూడా పెద్ద అవసరం లేదనిపిస్తుంది. మనం ఇక్కడ ఉండాలి, ఏదైనా సప్లిమెంట్ అవసరం అవుతుంది. అది మ్యాక్సిమం ఒక 10% వర్కౌట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ మళ్ళీ స్టమక్కి చేస్తా. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. ఓకే, చెస్ట్ కోసం జిమ్కి వెళ్ళకుండానే మనం హోంవర్కౌట్ కింద చేయడం ఇది బెటర్. బట్ కానీ ఇది కొంచెం హార్డే, నాకు కూడా చేసి చాలా రోజులు అయింది. గోడ అనేది కొంచెం హైట్ ఉండడం వల్ల కొంచెం హార్డ్గా ఉంది, బట్ ఓకే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్, నేను ఉంచుకుంటా. సో ఈరోజుకి నా వర్కౌట్ అయితే ఇంతటితో ఫినిష్ చేసేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం ఇలాగా నా అంటే వీడియోస్ కోసం కాకపోయినా నా డిసిప్లిన్ అండ్ పంచువాలిటీలో ఎలాంటి డిలే అయితే చేసుకోకుండా ఉండడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అండ్ అనుకున్న విధంగా నా ఛాలెంజ్ని కంప్లీట్ చేయడానికి మిగిలిన 19 days కూడా మంచిగా హార్డ్ వర్క్ చేసి నా హెల్త్ని అయితే ఇంప్రూవ్ చేసుకొని మెంటల్ కండిషన్ చేంజ్ చేసుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కొంచెం గ్యాప్ వచ్చింది. ఇవన్నీ మిగతా వంకలన్నీ పక్కన పెడితే రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఏదైనా వర్కౌట్ని ఇంకా మంచి ఎనర్జీతో అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ క్లైమేట్ అయితే క్లోజ్గా ఉంది. అండ్ 2 days నుంచి కొంచెం నా సిలబస్ కూడా కొంచెం పెండింగ్ ఉండిపోయింది. రికవర్ చేసుకొని ఇంకా నా ఫర్దర్ ఎగ్జామ్స్కి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.